హాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ గుడ్ డే. లైఫ్లో అందరం కూడా ముందరికి వెళ్ళాలని అనుక్షణం తాపత్రయపడుతూనే ఉంటాం. సో న్యూ ఇయర్ మొదలైనట్టే ఉంది. ఆల్రెడీ 10 days అయిపోయింది. 10 daysలో -12 వేసుకుంటే 240 - 12. సో 240 గంటల్లో -12 అంటే దగ్గర దగ్గర 228 hours అయిపోయినట్టే లెక్క. సో మిగిలింది 8600 గంటలు ఎంతో ఉంటుంది. సో గంట గంట లెక్కేసుకుంటా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్న రిసోర్సెస్ అనమాట. టైం అనేది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్న రిసోర్సెస్. ఒక టైం టేబుల్ లేకోకుండా, ఒక ప్లానింగ్ లేకపోతే జస్ట్ టైం పాస్ అయిపోతూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, టైం అలా గడిచిపోతూ ఉంటుంది. సో మీరు కూడా టైంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, విష్ చేస్తున్నాను. అండ్ కొత్తగా ఏం లేదు. ఈ మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్ ముఖ్యంగా మనల్ని మనం అధిగమించుకోవడం ఎలా, మనల్ని రకరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. సో మొన్న రోడ్లో వెళ్తుంటే ఒక పోస్టర్ కనిపించింది. చాలా చిన్న అబ్బాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సో చాలా బాధేసింది. చాలా ఆలోచనలకు కూడా పడిపోయాం అనమాట. ఏందబ్బా ఇంత చిన్న వయసుకే చావు రావడం ఏంటి, చావు వచ్చేసింది అబ్బాయిని. సో మనందరం కూడా అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాం. బట్ నేను కొద్దిగా డీప్గా ఇంట్రోస్పెక్ట్ చేస్తూ ఉంటాను. అట్లాంటి వాటికి తగిలినప్పుడు అంతా ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే అదేమన్నా దాంట్లో నుంచి మనకు పనికొచ్చే సబ్జెక్ట్ ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. సో అట్లా ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే, సో అల్టిమేట్గా చావే ఒక మేజర్ ఎండింగ్ పాయింట్. సో దానికంటే తర్వాత ఏమీ లేదు. సో కానీ మనం అది ఎప్పుడో వస్తుందిలే అని ఆలోచించుకుంటూ చాలా పనులు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. ఆ పోస్టర్ చూసిన తర్వాత ఇంకెప్పుడు ఇది పోస్ట్పోన్ చేయకూడదు అనిపించింది. ఫస్ట్ నుంచి మన క్యారెక్టర్ కూడా అదే, ఎప్పటిదప్పుడు అయిపోగొట్టుకొని ముందరికి పోతూ ఉండాలా, అదే మన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ని కొద్దిగా బలపరుచుకున్నట్టు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఆధ్యాత్మికంగా కూడా కొద్దిగా రకరకాల ఆలోచనలు వస్తూ, సో అల్టిమేట్గా చావే. సో చావుకు ముందు మన గేము, చావు తర్వాత ఆయన గేమ్. సో చావుకు ముందు మన గేమ్ అంటే చావు చావని భయపడుతున్నానేమో. సో ఎండ్ పాయింట్ అని మాట్లాడుకుందాం. సో ఎండ్ పాయింట్కి ముందు మన గేమ్, టోటల్గా మన గేమ్. సో మన చేతిలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. మన డెస్టినేషను, మన కర్మలు, మన ఫలితాలు, మన అవుట్కమ్, మన రిజల్ట్, మన వర్క్లు, మన ప్లానింగ్, మన ఎఫర్టు. ఇందులో ఏ ఒక్కటి కూడా భగవంతుడు వేలు పెట్టి ఇది నాకు నచ్చినట్టు చెయ్యి, నాకు నచ్చినట్టు ఉండు, నాకు నచ్చినట్టు చేసుకుంటానని మాత్రం పొరపాటును కూడా అండు. ఎవ్రీథింగ్ మనం నచ్చినట్టే చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టే ఉండొచ్చు, మనకు నచ్చినట్టే ప్లాన్ చేసుకోవచ్చు. బాగా యూజ్ చేసుకోవాలనుకుంటే బాగా యూజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే అన్నీ వదిలేయచ్చు. అట్ ద సేమ్ టైం సో కొంతమంది ఆధ్యాత్మికత అంటూ వైరాగ్యం ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట. అంతా మాయ, అదట్లా ఇది ఇట్లా అని చెప్పేసి చేయాల్సిన పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ లైక్ టు డూ దట్. సో చేయాల్సిన పనులు పోస్ట్పోన్ చేయకూడదు మనం. ఎందుకంటే వీఆర్ సెంట్ హియర్, మనం ఇక్కడ పంపించబడ్డాం. సో పంపించినప్పుడు ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేయాలా. చేయకోకుండా భగవంతుడు, మాయ, ఆధ్యాత్మికత అని నెగిటివిటీని ఇంపోజ్ చేయమని చెప్పి ఎక్కడ ఏ గ్రంథాల్లో లేదు. ధర్మం నిర్వర్తించమని చెప్పి ఖచ్చితంగా ఉంది. సో ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. ధర్మం నిర్వర్తించడంలో ఎటువంటి బ్యాక్ స్టెప్ ఉండకూడదు అనమాట. సో ధర్మం ఖచ్చితంగా పాటించాలి. సో ధర్మం పాటిస్తూ ఆధ్యాత్మిక ధర్మం ఏంటంటే అన్నింటినీ భగవంతునికి సరెండర్ చేస్తూ చేయమని చెప్పి, అంతేగాని భగవంతుడు చెప్పిన భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం నేను పనులు ఆపేస్తానంటే అది కుదరని పని అనమాట. సో అటు ఎండ్ పాయింట్ కవుతల, ఎండ్ పాయింట్ క్యూతల మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఎండ్ పాయింట్ క్యూతల ఏంటంటే ఎప్పుడు ఏ వర్క్ ఏది పోస్ట్ పోన్ చేయొద్దండి. ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయండి, వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేయండి. చేయాల్సిన వర్క్ కంపల్సరీ ఫినిష్ చేయండి. ఏ రోజు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ కంపల్సరీ ఫినిష్ చేయండి. మీరు మర్చిపోతారనుకుంటే ధ్యానం చేయండి. ధ్యానంలో మీరు మర్చిపోతున్న ప్రతి పని గుర్తు చేయబడుతుంది, రియలైజ్ చేయబడుతుంది. ఖచ్చితంగా మీకు సాక్షాత్కారం రూపంలో మీకు ఖచ్చితంగా ఆ పని అనేది, మీరు ఏ పనులు పెండింగ్ ఉన్నాయో, ఏ పనులు చేయాల్సి వస్తుందో అన్నీ కూడా గుర్తు చేయబడతాయి. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా 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 హెల్ప్ అయ్యే ఒక ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా నెగిటివ్గా చూడొద్దండి ఏ ఇష్యూను. సో అన్నీ పాజిటివ్గాను అన్నీ సిద్ధాంతపరంగాను, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఎక్కడ నెగిటివిటీ లేదు. దేవుడు మనల్ని పంపించినాడు కాబట్టి మనం ఇక్కడ ప్రతి పని ఆయన స్మరణలో చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఖచ్చితంగా పని అయితే చేయాల్సిందే. మెటీరియల్ లైఫ్లో సక్సెస్ సాధించాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో బ్యాక్ స్టెప్ వేయడానికి లేదనమాట. సో అట్లాంటి బ్యూటిఫుల్ థియరీస్ అన్నీ కూడా నాకు మెడిటేషన్ ద్వారానే స్లోగా రియలైజ్ అవుతూ మెల్లమెల్లగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అల్టిమేట్గా వస్తున్న ఎండ్ పాయింట్ అంటున్నాం కదా, ఎండ్ పాయింట్ తర్వాత ఏముందో అనుకుంటున్నాము. బట్ లక్కీలీ, ఫార్చునేట్లీ, బెనిఫిషియల్లీ నేను బై 26 కొద్దిగా మెడిటేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత సో శరీరాన్ని దాటిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితి, ఒక అద్భుతమైన స్పిరిట్ స్థితిని గమనించడం జరిగింది. సో దట్ ఈస్ బియాండ్ మై బాడీ. అంటే ఏదైతే వదిలిపెడితే ఏం జరుగుతుందో అని తెలియని అంశం ఏదైతే ఉందో అది బియాండ్ మై బాడీ ఉన్న కండిషన్ని నేను అప్పుడే రియలైజ్ కావడం జరిగింది అనమాట. సో అది రియలైజ్ అయిన తర్వాత నేను ఓకే అది కూడా సాధించి పెట్టుకోవాలి రెడీగా. అటు అది సాధించాలి, ఇటు మెటీరియల్ లైఫ్లో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ పడకోకుండా
అనుక్షణం వర్క్ చేసుకుంటూ అటు మెటీరియల్ లైఫ్లో పిల్లలకు కావాల్సిన డబ్బులు, పిల్లలకు కావాల్సిన అరేంజ్మెంట్స్, నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్, హాస్పిటల్ డెవలప్మెంట్ వర్క్లు ఇవన్నీ కూడా అనుక్షణం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ఒకసారి సక్సెస్ టైం బాగుంటే అన్ని వర్కౌట్ అవుతాయి. అదృష్టం బాగుంటే అన్ని నువ్వు ఒకటికి 10 పుష్ చేయబడతావు, ఒకటికి 100 పుష్ చేయబడతావు. సో ఆ టైంలో మన రిజల్ట్ మారిపోతుంది. పని చేయకపోతే మాత్రం భగవంతుడు కూడా మనల్ని పట్టి పీకలేడు. సో ప్రయత్నం చేస్తూనే ఉండండి. సో ఇన్ పాయింట్ తర్వాత వచ్చేదాన్ని మనం మెడిటేషన్ ద్వారా రియలైజ్ అవుతూ ఆ స్థితిని కనెక్ట్ అవుతూ, సో ఆ స్థితిలో ఉంటూ ఈ స్థితిలో అన్నిటినీ 100% పాజిటివ్ ఎనర్జీతో చేయొచ్చు అని చెప్పేసి ఆ క్షణం ఎందుకో డీప్గా రియలైజ్ అయ్యాను అనమాట. సో ఆ రియలైజ్ అయిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి డోంట్ థింక్ నెగిటివ్లీ, మిమ్మల్ని ఏదో భయపెట్టాలనో లేకపోతే ఏదో తిక్క మాట్లాడుతున్నాను అనుకోద్దని దీని గురించి కొద్దిగా డీప్గా థింక్ చేయండి. సో అండ్ బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఎవ్రీ మూమెంట్ మన హ్యాపీనెస్ మనకు ఉండాలి. మన సోల్తో మనం కనెక్ట్ అయితే వచ్చే హ్యాపీనెస్ అనుక్షణం మనతోనే ఉండాలన్నమాట. ఏ అంశం మీద ఏ దాని మీద మనం బ్యాక్ స్టెప్ వేసే ప్రశ్నే లేదు. దేని గురించి మనం అన్హ్యాపీగా అయ్యే ప్రశ్నే లేదు. అన్హ్యాపీ అయిందంటే కట్ చేసి అవతల పడేసి మన హ్యాపీనెస్ని ముందరకు తీసుకెళ్లడమే, ఆ హ్యాపీనెస్ని ప్రపంచమంతా పంచడమే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచడమే. ఇదే మన టార్గెట్ అనమాట. సో హ్యాపీగా ఉంటూ పాజిటివ్గా ఉంటూ భగవంతుని నిర్దేశించిన ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని స్మరణలో ఉంటూ, ఇఫ్ పాసిబుల్ మీకు నచ్చితే సో ఉంటూ భగవంతుని స్మరణలో ఉంటూ ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా అక్కడ అది విషయం రియలైజ్ అవుతూ సాక్షాత్కారం చెందుతూ ఇలా రకరకాలుగా మనం మెటీరియల్ లైఫ్ను చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇదంతా ఒకటే లైఫ్ అండి, మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటున్నాం. కానీ ఇది నేను అన్ని అంశాలతో లీడ్ చేయాల్సిన అంశం అంతే లైఫ్. మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అంటే సపరేట్గా ఏది లేదు. ఇది నేనే ఆ స్థితిలో ఉంటూ ఈ స్థితిలో కంటిన్యూ చేస్తున్నాం అంతే. సో సపరేట్ లైఫ్ ఏం లేదు. ఉన్న లైఫ్ను చాలా బ్యూటిఫుల్గా ఫ్రూట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ముందరకు సాగిస్తూ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన చేయాల్సిన పనులన్నీ కూడా నిర్వర్తించాలని చెప్పి ఆ అబ్బాయిని చూసిన తర్వాత అనిపించింది అనమాట. అట్లాగే మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతూ వచ్చింది. కొన్ని డీప్ విషయాలు రియలైజ్ అవ్వడానికి, మనం ముందుకు సాగడానికి, చాలా విషయాల్లో క్లారిటీ రావడానికి చాలా ఉపయోగపడింది. సో అంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయి మన లైఫ్లో. వాటన్నింటినీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ట్రై టు ఫాలో ద బెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్. ఎందుకంటే మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్ అనేది మనల్ని మనం అధిగమించుకోవడం ఎలా. ఎందుకంటే ఈ సృష్టిలో నేను అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంటుంది. నేను అనేది జనరేట్ అయిన తర్వాత నేను అనే దాంట్లో హై ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకసారి డిప్రెషన్ వస్తుంది, ఒకసారి అహంకారం వస్తుంది, ఒకసారి నేనే అన్నీ అని వస్తుంది, ఒకసారి నేను ఎందుకు పనికిరానేమో అని వస్తుంది. ఇట్లా రకరకాలుగా అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ నేను అనేదాన్ని, ఆ సెల్ఫ్ అంటే నేను అనేదాన్ని దాటి మన లోపల ఉన్న స్వచ్ఛమైన ఆత్మశక్తితోనూ ఆత్మ చైతన్యంతోనూ బతకగలగడానికే మనం చేసే ప్రయత్నం అనమాట. సో దానివల్లనే మాస్టర్ యువర్ సెల్ఫ్ అని ఛానల్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో మీకు ఉపయోగపడకపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్కు మీకు, ఎందుకంటే చాలా వరకు ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా ట్రబుల్స్లో ఉన్న వాళ్ళు, ఏదో లైఫ్లో నిరాశ మీద ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఛానల్స్ అన్ని చూస్తుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఎవరైనా కానీ ఈ వీడియోస్ చూసి దానివల్ల కొద్దిగా బెనిఫిట్ ఏమైనా పొందుతారేమని మా ఆశ. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద బెస్ట్ వే టు మెడిటేట్. నాకు తెలిసినంతవరకు, నేను ఎక్స్పీరియన్స్ అయినంతవరకు, నేను బాగా ఫాలో అవుతున్న సిస్టమ్. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్.